నిన్ను నమ్మి నా గుర్తు చెప్పితే నమ్మకంగా వెన్నుపోటు పొడుస్తావా? లే రోహిణి, రోహిణి, నేను పోలీసులు ఆడుస్తే పంపించేస్తావా? ఈ పాకెవరిది? నాదే బాబు. నేను ఇక్కడే ఉంటాను. అట్టగే బాబు. ఎవరికి చెప్పకూడదు. అట్టగే. అదేమిటి? ఎవళ్ళో ఒక ఆవిడని చంపేశారంట బాబు. పోలీసులు ఆవిడ దానం చేయడానికి తీసుకొచ్చారు బాబు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమో ఆ వివరాలు మాకేం తెలుస్తాయి బాబు. పెద్ద గొడవంట బాబు. ఆవిడ మొగుడు తప్పించుకు పారిపోయాడంట. ఆయన గారి కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు బాబు. ఏంటి బాబు అలా అయిపోయింది? ఏమైంది బాబు? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటో చెప్పు బాబు. ఆమె నా భార్యరా బాబు. బాబు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు బాబు. ఆవిడ గారి దేవుడు మీరే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మీ చేతులతోనే ఆవిడని పసుపు కుంకాలతో పంపించండి బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. జాగ్రత్త, శవం కాలే వరకు ఇక్కడే ఉండాలి. బూడిదయ్యే వరకు ఈడే ఉంటాను బాబు.
అది దెబ్బతిన్న పులి ఎలాగైనా పగ సాధించి తీరతాడు. ఎంత ఖర్చైనా సరే వాడంత చూస్తాడు. అయితే ఆపదలోంచి ఎలా బయటపడేది? కడసారిగా వాడి పెళ్ళాన్ని చూడటానికి శ్మశానానికి వస్తాడు. అక్కడికి మన మనుషులను పంపిస్తాం. వాడిని నామరూపాలు లేకుండా చేసేస్తారు. చూడు, ఈ శవం తాలూకు ఎవరైనా ఇక్కడికి వస్తే మాతో చెప్పాలి. దేనికి బాబు? దేనికైతే నీకెందుకు, సాయంత్రం మా వాడు ఇక్కడికి వస్తాడు, వాడితో చెప్పు. చెప్పకుండా ఎలా అప్పచెప్పమంటారు బాబు? ఏ దానిలాగా లిస్ట్ లో చేరదాం అనుకుంటున్నావా? ఆమెను చంపింది కూడా మీరేగా? ఈ బాబురా, ఎవరైతే నీకెందుకు, నరికేస్తాం. చెప్పరా, ఎవరు చంపించారు? ఎవరు చంపారు? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు, ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? చెప్పు. ఎవరు చంపారు? చెప్పు, ఎవరు చంపించారు? ప్రసాద్ బాబు. చెప్పదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను చెప్పదు. వద్దు వద్దు. ఏమిట్రా ఏమిట్రా చూపు? పిచ్చి పట్టి చూస్తున్నావా? అర్థం కాక చూస్తున్నావా? నీ బిడ్డ, నీ గారాల కొడుకు, ఏకైక సుపుత్రుడు, నీకు తల కొరివి పెట్టవలసిన వాడు నీ చేత తల కొరివి పెట్టించడానికే తీసుకొచ్చాను. రారా. నువ్వు పెద్ద మనిషివా? సంఘంలో అవినీతిని, కుళ్ళను బయటపెట్టే నిజాయితీ పరుడువా? అయితే చెప్పు, చెప్పరా, వీణ్ణెందుకు చంపాను? చెప్పు. తెలుసు, వీడే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడని నీకు తెలుసు. ఆ వార్త ప్రభుత్వానికి తెలియజేయకుండా నీకున్న పలుకుబడితో, డబ్బుతో న్యాయాన్ని, చట్టాన్ని కొనేసావని నాకు తెలుసు. అందుకేనా ఏ న్యాయస్థానం ఇవ్వలేని తీర్పును నేనిచ్చింది. కొడుకు అబద్ధం చెబితే నాలుక కోసేయాలిరా, దొంగతనం చేస్తే చెయ్యి నరికేయాలిరా. అదిరా బాధ్యత గల తండ్రి చేయవలసిన పని. అంతేకాని వాడు చేసిన మెదపనులన్నీ సమర్థించే నీలాంటి తండ్రుల్ని నరికి ముక్కలు చెయ్యాలిరా, పోగులు పెట్టాలిరా, ముక్కలు చెయ్యాలి. వదలు. ఇలాంటి
చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. వదలను. నాకేం తెలియదు. నీకు అన్యాయం చేసిన వాడు స్వామి శంకరయ్య. మీ అమ్మని చంపింది కూడా వాడే. కావాలంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.